మర్చిపోతున్నాం. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి అంటేనే ఉగాది. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. ఈ షడ్రుచుల సమ్మేళనం ఇప్పుడు షడ్రుచులను చూసేద్దాం. తీపి కోసం బెల్లం, వగరు కోసం లేత మామిడికాయ ముక్కలు, ఉప్పరానం కోసం ఉప్పు, కారం కోసం పచ్చిమిరపకాయలు, చేదు కోసం వేప పువ్వు, పులుపు కోసం కొత్త చింతపండు రసం. మా చెల్లి ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తుంది, చూద్దాం. ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం అని మా అన్నయ్య చెప్పి పెడతారు. షడ్రుచులు అంటే 6 రుచులు. ఈ 6 రుచులన్నీ దీంట్లో కలుపుతున్నాం. ముందు బెల్లం ఎక్కువ పట్టు, బెల్లం వేసి తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేపపువ్వు. ఈ వేపపువ్వు తినడం వల్ల మన కడుపులో ఉన్న క్రిములు మొత్తం పోతాయి. అందుకని కొంతమంది దీన్ని సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకుని తింటారు, ఎందుకంటే ఈ సీజన్ లోనే ఈ వేపపువ్వు పండుద్ది. తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత లేత మామిడికాయ వేసుకున్నాం, కొత్త చింతపండు రసం, కారం కోసం మిర్చి దీన్ని కలుపుకున్నాం. ఇది లిక్విడీగా ఉంటుంది, చేతి వేసుకుంటే జారిపోద్ది. అందుకని మా మమ్మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక చూసిన దీంట్లోకి వేసుకొని స్మాష్ చేస్తున్నాను. తర్వాత ఇందులో వేసుకుంటాం. స్మాష్ అని ఇలా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. ఇది దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకుందాం. అని దేవుడి దండం పెట్టుకుంటాం. సరే, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवानि वन्दित महागणपतिम्. జ్యోతి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటనియా? ఇగో పంచాంగ శ్రవణం కూడా చెప్తారు కదా. అవునన్నయ్య, ఈ రోజు పంచాంగ శ్రవణం చాలా ముఖ్యమైనది. వాళ్ళ నక్షత్రాల మీద వాళ్ళ భవిష్యత్తులు చెప్తారు. ఈ షడ్రుచుల సమ్మేళనం మన జీవితంలో కూడా ఉండాలని మన శ్రీవారి బుద్ధిస్తూ అనుకున్న దేవుడిని కోరుకుంటున్నాం. అని ఉగాది పచ్చడి ట్రై చేద్దామా? సరే అన్నయ్య, టేస్ట్ చూడన్నయ్య. చాలా బాగుంది జ్యోత. ఉగాది పచ్చడి నేను టేస్ట్ చేస్తాక నువ్వు టేస్ట్ చూడు. అవునన్నయ్య, బాగుంది. పచ్చడిని మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి.